ఇక్కడ మీరు చూస్తున్నది ఈస్ట్ అండ్ నార్త్ రెండు వైపులా ఎంట్రన్స్ ఉన్న ఒక ఫర్నిష్డ్ పెంట్ హౌస్ అండి. ఈ పెంట్ హౌస్ వచ్చేసి డైరెక్ట్ ఓనర్ నుంచి సేల్కి అవైలబుల్గా ఉంది. ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అండ్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా వీడియో మధ్యలో మిస్ అయిన వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఫ్లాట్కి సెక్యూరిటీ కోసం చుట్టూ ఐరన్ గ్రిల్స్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నది టేక్ వుడ్ డోర్ అండి. ఫ్లాట్లో క్వాలిటీ ఇంటీరియర్స్ అండ్ ఫాల్ సీలింగ్ అవైలబుల్గా ఉన్నాయి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నిజాంపేట్. అపార్ట్మెంట్ వచ్చేసి నిజాంపేట్ మెయిన్ రోడ్ నుంచి 700 మీటర్స్, నిజాంపేట్ గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి 500 మీటర్స్, అలాగే జేఎన్టీయూ మెట్రో నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎవరైతే మెట్రోకి దగ్గరలో ఉన్న ఫర్నిష్డ్ పెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది లివింగ్ హాల్. అన్ని రూమ్స్లోనూ క్వాలిటీ ఇంటీరియర్స్ అండ్ ఫాల్ సీలింగ్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1350 ఎస్ఎఫ్టీ. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్కి 25 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ప్రైస్ వచ్చేసి 60 lakhs చెప్తున్నారు. ప్రైస్లో స్లైట్ నెగోషియేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది డైనింగ్ హాల్ అండి. ఈ ఫ్లాట్కి ప్రజెంట్గా 22,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. పెంట్ హౌస్ కాబట్టి అన్ని రూమ్స్లోనూ మంచి వెంటిలేషన్ ఉంది. అపార్ట్మెంట్ యొక్క పార్కింగ్ మరియు ఎలివేషన్ని వీడియో చివరిలో కవర్ చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు చూస్తున్నది పూజా రూమ్ అండి. ఫ్లాట్లో సెపరేట్ పూజా రూమ్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నది 2 BHK ఫర్నిష్డ్ పెంట్ హౌస్ అండి. ప్రైస్ వచ్చేసి 60 lakhs చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ అండి. ఇక్కడ కిచెన్కి యాక్సెసిబుల్గా వాష్ ఏరియా కూడా పక్కనే వచ్చింది. ఇది 10 years ఓల్డ్ ఫ్లాట్ అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నిజాంపేట్లోని బండారీ లేఅవుట్. అపార్ట్మెంట్ వచ్చేసి జేఎన్టీయూ మెట్రో నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీ పెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి. అన్ని రూమ్స్లోనూ వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ అవైలబుల్గా ఉంది. అపార్ట్మెంట్ని 790 స్క్వేర్ యార్డ్స్లో స్టిల్ట్ ప్లస్ 5 floors కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ ఫ్లోర్కి 6 ఫ్లాట్స్, టోటల్గా 31 ఫ్లాట్స్ ఉంటాయి. ఫ్లాట్ వచ్చేసి 6th floorలో సేల్కి అవైలబుల్గా ఉంది. ఇది 10 years ఓల్డ్ ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్కి 25 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది. జీపీ అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ అండి. లోన్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఫ్లాట్లోని 2 bedrooms గాను 1 bedroomకి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ 1 కామన్ వాష్రూమ్ని ప్రొవైడ్ చేశారు. అమ్యూనిటీస్ వచ్చేసి కార్ అండ్ బైక్ పార్కింగ్, సీసీటీవీ, బోర్ అండ్ మంజీరా వాటర్, వాష్మెన్ రూమ్, పవర్ బ్యాకప్, లిఫ్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫ్లాట్కి 80 square feetలో ఉన్న స్పేషియస్ కార్ పార్కింగ్ ఉంటుంది. ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అండ్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఫ్లాట్ నచ్చిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన డైరెక్ట్ ఓనర్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి శ్రీధర్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లాట్ చుట్టూ సెక్యూరిటీ కోసం ఐరన్ గ్రిల్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్లో కంప్లీట్గా మార్బుల్ ఫ్లోరింగ్ని ప్రొవైడ్ చేశారు. మేము ప్రొవైడ్ చేస్తున్న ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ సర్కిల్లో ఎవరైనా పెంట్ హౌస్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువైపు వాష్ ఏరియా అండ్ ఎక్స్ట్రా వాష్రూమ్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నది బిల్డింగ్ ఎలివేషన్ అండి. అపార్ట్మెంట్ వచ్చేసి స్టిల్ట్ ప్లస్ 5 floors ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నిజాంపేట్లోని బండారీ లేఅవుట్. జీపీ అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ అండి. లోన్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. అపార్ట్మెంట్ వచ్చేసి జేఎన్టీయూ మెట్రో నుంచి జస్ట్ 3 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఎవరైతే మెట్రోకి దగ్గరలో బడ్జెట్ ఫ్రెండ్లీ పెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది. ఫ్లాట్కి 80 ఎస్ఎఫ్టీలో ఉన్న స్పేషియస్ కార్ పార్కింగ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.